జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్ర లేవగానే మన ఇంట్లో ఆడవాళ్ళు చేసేటటువంటి మొదటి పని ఏంది? ఇంటి ముందు శుభ్రంగా ఊడ్చి కళ్ళాపు జల్లి అందమైన ముగ్గులు పెడతా ఉంటారు. ఇప్పుడంతా కూడా ఈ ఫ్లోరింగ్ అని ఈ టైల్స్ ఇవన్నీ వచ్చినాయిలే, కానీ పూర్వం రోజులో ఏది మన చిన్నప్పుడైతే ఈ ఆవు పెడతానో లేకపోతే ఈ గేదెలు పెడతానో కళ్ళాపు అంతా కూడా సల్తా ఉన్నారు. కళ్ళాపు జల్లి ఆ ముగ్గులు పెట్టి దానికి ఆ ఎర్రమట్టి పూసి ఆ కుంకుమ పసుపు పెట్టి ఎంత అందంగా ఉంటానిందో, ఎంత చక్కదనంగా ఉంటానిందో ఆ రోజులే పోయినాయి. కానీ ఈ రోజుల్లో సిటీలోనే కాదు, కనీసం పల్లెటూళ్ళలో కూడా ఈ పేడ దొరకడం కష్టమైపోయింది. ఒకవేళ పేడ దొరికినా కూడా కొంతమంది అమ్మగారు పేడలో చేతులు పెట్టేదానికి ఒప్పడం లే, ఆ పేడలో ఎట్ట చేతులు పెట్టేదని చెప్పేసి ఇంకొక రకంగా తయారైపోయినారు. అందుకే మార్కెట్ లో దొరికేటటువంటి కలర్ కళ్ళాపి పొడులను నీళ్లలో కలిపి చల్లేస్తున్నారు. అందరూ కాదు, కొంతమంది, ముఖ్యంగా ఇది ఈ పల్లెటూళ్ళలో ఎట్లా అన్నమాట, ముదురు పసుపు రంగులో ఉండేటటువంటి కళ్ళాపి పొడిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే మీ ఇంటి ముందు చల్లేటటువంటి ఆ పసుపు రంగు పొడి మీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేసి మీకు తెలుసా? ఆ పొడి వెనుక ఉన్నటువంటి ఒక భయంకరమైన నిజం ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తా. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరే, ఇంతకు అసలు విషయం ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో మన ఆంధ్రప్రదేశ్ లోని ప్రొద్దుటూరు ప్రాంతంలో, ప్రొద్దుటూరు పేరునారు మీరా, ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఒక వింతైన భయంకరమైనటువంటి విషయం ఒకటి వెలుగులోకైతే వచ్చింది. కేవలం ఏడాదిన్నర కాలంలోనే అక్కడ దాదాపుగా 19 మంది ఈ కళ్ళాపి పొడి కలిపినటువంటి నీళ్లను తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇదేందిరా స్వామి, ఆ నీళ్లు తాగితే మనుషులు ఎట్లా చచ్చిపోతారని చెప్పి మీరు అనుకోవచ్చు. ఎంత ఘోరమో చూడండి ఒకసారి. ఇప్పుడు ఆ నీళ్లు తాగితే ఎట్లా చచ్చిపోతారని చెప్పేసి మీకు అనుమానం వచ్చేట్టే నాకు అనుమానం వచ్చింది, నాకు అనుమానం వచ్చేట్టే అధికారులు కూడా అనుమానం వచ్చింది. వెంటనే అలర్ట్ అయినటువంటి అధికారులు మార్కెట్ లో దొరుకుతున్న పలు కంపెనీల కళ్ళాపి పొడులను సేకరించి ల్యాబ్ కు టెస్ట్ చేస్తానికి పంపించారు. ఆ టెస్టుల్లో తేలినటువంటి నిజాలు చూసి డాక్టర్లు, అధికారులు అంతా కూడా షాక్ అయిపోయినారు. ఈ పసుపు రంగు కళ్ళాపి పొడిలో RMNO అనేటటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి కెమికల్ కలుపుతా ఉన్నట్లు ల్యాబ్ రిపోర్ట్లు అయితే తేలింది. అసలు ఇంతకు ఈ కెమికల్ అనేది ఏంటయ్యా అంటే, ఇదొక ఆర్టిఫిషియల్ ఎల్లో కలర్ కెమికల్. దీనిని ఈ బట్టల పరిశ్రమలోను, అంటే ఈ టెక్స్టైల్స్ ఉంటాయి కదా వాటిలోను, అలాగే పేపర్ తయారీలోను, అలాగే లెదర్ ఇండస్ట్రీలో రంగుల కోసం వాడుతూ ఉంటారంట. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి కెమికల్. కాబట్టి ప్రభుత్వం అనుమతించిన ఫ్యాక్టరీలో మాత్రమే చాలా జాగ్రత్తల మధ్య దీన్ని అయితే వాడాలి. దీని రేటు అలాగే క్వాలిటీని బట్టి ఒక కేజీ 200 రూపాయల నుంచి 400 రూపాయల వరకు ఉంటుంది. అయితే కేవలం కొద్ది మొత్తంలో ఈ కెమికల్ ను కలిపితే చాలు, క్వింటాళ్ల కొద్ది ఉన్నటువంటి మామూలు పౌడర్ మొత్తం కూడా ముదురు పసుపు రంగులోకి మారిపోతుంది. గమనించారా? అందుకే లాభాల కోసం దీనిని కళ్ళాపి పొడిలో విచ్చలవిడిగా కలిపి అమ్మేస్తున్నారు. ఈ RMNO కెమికల్ ఉన్నటువంటి కళ్ళాపి పొడి వల్ల మన ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? దీనిని నీళ్లలో కలిపి చల్లేటప్పుడు ఆ వాసనను మనం పీల్చినా, లేదా ముగ్గులు పెడతారు కదా, ఏది నీళ్లు చల్లిన తర్వాత ఆ ముగ్గులు పెట్టేటప్పుడు మన చేతుల ద్వారా లేకపోతే ఇదిగో ఈ గోళ్ల ద్వారా తెలియకుండా మన కడుపులోకి వెళ్ళినా సరే చాలా అంటే చాలా డేంజర్. ఇది శరీరంలోకి చేరితే మన లివరు, కిడ్నీలు పూర్తిగా దెబ్బతినిపోతాయి. అంతేకాదు దీనివల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు, అధికారులు హెచ్చరిస్తున్నారు. కేవలం కళ్ళాపి చల్లడానికే కాదు, ఇంట్లో దేవుడి పూజలకు, శుభకార్యాలకు కూడా ఇలాంటి ఆర్టిఫిషియల్ పసుపు రంగు పొడులను వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మన హిందువులందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ పసుపును ఎక్కువగా వాడేది మనోళ్లే. ఏది పూజల కోసం కావచ్చు, లేకపోతే ముగ్గుల కోసం, ఒకటి కాదు రకరకాల అవసరాల కోసం మనోళ్లే ఎక్కువ వాడేది. మిత్రులారా, మురిపించేటటువంటి ఆ ముదురు పసుపు రంగు వెనక ఎంతటి ప్రాణాంతకమైనటువంటి కెమికల్ దాగి ఉండదో అర్థమైంది కదా. అందుకే ఇకనైనా సరే మార్కెట్ లో దొరికే ఇలాంటి కెమికల్ రంగుల పొడులను వాడడం ఖచ్చితంగా ఆపేయండి. వీలైతే పాత పద్ధతిలోనే పేడను వాడండి, లేదా సాధారణ బియ్యం పిండితో ఈ ముగ్గులు పెట్టుకోండి. మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం కూడా బాగుంటుంది, మన దేశం కూడా బాగుంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా వెంటనే మీ మిత్రులకు అలాగే మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అవేర్నెస్ వీడియోల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.